రాష్ట్రంలో ప్రజాపాలనను చూసి బీఆర్ఎస్ బీజేపీలు ఓర్వలేకపోతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. జర్నలిస్టుల ముసుగులో అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని పడగొడితే రేవంత్ రెడ్డి నిలబెడుతున్నారన్నారు హస్తం నేతలు. గత 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన వల్ల ఒరిగింది కూడా ఏమీ లేదన్నారు. ఏం చేయకుండానే 7 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారన్నారు. కేసీఆర్ తెలంగాణను పడగొడితే రేవంత్ రెడ్డి తెలంగాణను నిలబెట్టాడన్నారు చామల. నీళ్లు నిధులు నియామకాన నినాదంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో మీ కుటుంబం నిలబడ్డది తప్ప తెలంగాణకు అరిగింది ఉంది, ఊరిగింది లేదు. అరిగింది ఎంత అంటే 7 లక్షల కోట్లు. ఉరిగింది ఏంటంటే మీ కుటుంబం బ్రహ్మాండంగా సిటీ చుట్టుపక్కల ఫంక్షన్ హాళ్ళు, చుట్టుపక్కల 100 కొద్ది ఎకరాలు, 1000 కోట్లు, లక్షల కోట్లు, 1000 కోట్లు కూడా కాదు. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో మొత్తమే దోసుకొని మీరు పడగొట్టింది మీరైతే స్టేట్మెంట్ ఉల్టా ఇచ్చినావు. రాజ్యాంగ నైతిక విలువలపై మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ తమ ఇంట్లోనే పుట్టిందంటున్న ఎమ్మెల్యే సంజయ్ ఎందుకు బయటకు వెళ్లాడో చెప్పాలన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ ను బలోపేతం చేసి రాహుల్ ను ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే గారు ఏదైతుందో సంజయ్ గారు ఉలిక్కి పడ్డట్టు నాకు ఆశ్చర్యం చెప్పంటున్నాను. అసలు కాంగ్రెస్ పార్టీకి వారసత్వమే మాది, మా తాతల తండ్రులకి మాదే కాంగ్రెస్ పార్టీ అంటే మరి నిజంగానే మీ తాతల తండ్రులకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు ఎందుకు వెళ్ళి నాకు తెలియదు అని చెప్పండి. మీకు అనుకూలంగా అవకాశాలు వస్తున్నో కాంగ్రెస్ పార్టీ, మీకు అనుకూలంగా అవకాశాలు రాకుంటే మీరు ఏదైతే ఉందో తిరుగుబాటు. ఇదే నా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సన్నబియ్యంపై బీజేపీ వాళ్ళు రాజకీయం చేయొద్దన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలో డీసీఎంఎస్ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించారు ఆది శ్రీనివాస్. 29 రాష్ట్రాలలో 28 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా సన్నబియ్యం ఇస్తారు. కేవలం తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి. ఈ రోజు మనం తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూపాయి కడితే మనకు 46 పైసలు వాపసు వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్ కు 3 రూపాయలు అవుతుంది, బీహార్ 6 రూపాయలు అవుతుంది, 7 రూపాయలు అవుతుంది. దాన్ని అరికట్టాడు ముందు. ఆ విధంగా మనకు తీసుకొచ్చే ప్రయత్నం, ఆ విధంలో అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప ఈ విధంగా ఏదో ఒకరోజు రాజకీయాల్లో ఏదో చేయాలని చెప్పని ప్రజలను గందరగోళం చేయడం సరికాదు. చెన్నూరు నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ సర్కార్ ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. లక్షల కోట్ల అప్పులు చేసి గ్రామాల్లో రోడ్లు, సైడ్ డ్రైన్లు కూడా నిర్మించలేదన్నారు. ఏడాది కిందట కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్. జైపూర్ మండలంలోని కుందారంలో మహిళా భవన్ ను ప్రారంభించారు. తర్వాత అదే గ్రామంలో ఎడ్లబండి పందెం పోటీలను ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 85 లక్షల రేషన్ కార్డు ఉన్నాయి. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక 20 లక్షల రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు వాళ్ళు ఇవ్వలే కదా టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వము మీ అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఒక ఫ్యామిలీ కార్డు, అంటే ఇది కంప్యూటర్లో మనం ఈ కంప్యూటర్లో పోయినప్పుడు మనకు దాంట్లో ఈ మన పేరు ఫీడ్ చేస్తే మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఎన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నారు, మనకు ఈ స్కీమ్లో ఇన్ని నిధులు ఈ పార్టీకి వచ్చినాయి, ఇవన్నీ కూడా రావడానికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అందుకోసానికి సమయం అవుతుంది. కానీ మనకు 1 నెల రోజుల్లో లోపలనే అందరికీ కూడా ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి. జర్నలిస్టు ముసుగులో బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ కు చివరి హెచ్చరిక జారీ చేస్తున్నామన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. జర్నలిస్టులు ప్రభుత్వాన్ని విమర్శించినా తిట్టినా పర్లేదన్నారు. జర్నలిస్టుల పేరుతో అబద్దాలు ప్రచారం చేస్తామంటే ఊరుకోమన్నారు సాయి కుమార్. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ఆ తిరస్కరణ గురైన వీళ్ళు కొంతమంది బీఆర్ఎస్ పేమెంట్ బ్యాచ్ ని ముందుకు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉదయం లేవగానే పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు, దుర్మార్గం మాట్లాడుతున్న కొంతమంది వారి యొక్క ముసుగులో ఉన్న ఎవరిని కూడా చట్టపరంగా మేము ఎదుర్కొంటాము. బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ ప్రజాపాలన చూసి ఓర్వలేకపోతున్నాయన్నారు హస్తం నేతలు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు.